ఒక చిన్న కథ. మాట్లాడే మాయాదీపం. ఒక చిన్న గ్రామంలో అనయ్య అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి చదువు కంటే ఆటలే ఎక్కువ ఇష్టం. అమ్మ రోజు చెప్పేది, అనయ్య కష్టపడితేనే భవిష్యత్తు వెలుగుతోంది. అనయ్య మాత్రం నవ్వేసేవాడు. ఒకరోజు అడవిలో ఆడుకుంటూ ఉండగా అతనికి ఒక పాత మాయాదీపం కనిపించింది. దాన్ని తుడిచిన వెంటనే పుఫ్, దీపం నుంచి ఒక చిన్న మంత్రగాడు బయటికి వచ్చాడు. అనయ్య అడిగాడు, ఎవరు నువ్వు? నేను మాయాదీపం రక్షకుణ్ణి అన్నాడు. నీకు 3 కోరికలు ఇస్తాను, కానీ ఒక షరతు ఉంది అని చెప్పాడు మంత్రగాడు. అనయ్య ఉత్సాహంగా అడిగాడు, ఏ షరతు? అప్పుడు మంత్రగాడు చెప్పాడు, కోరికలు ఇతరులకు మేలు చేస్తేనే పనిచేస్తాయి. అనయ్య మొదటి కోరిక కోరాడు, నా అమ్మా నాన్న ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని. వెంటనే వారి ముఖాల్లో చిరునవ్వు కనిపించింది. రెండో కోరిక, నా గ్రామం ఎప్పుడూ పచ్చగా సంతోషంగా ఉండాలి అని. వారి 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 గ్రామంలో ఎండిపోయిన చెట్లు పచ్చబడ్డాయి. మూడో కోరిక కోసం అనయ్య ఆలోచించాడు. చివరికి అన్నాడు, నాకు జ్ఞానం, క్రమశిక్షణ ఇవ్వండి. నేను నేర్చుకొని ఎదగాలి. మంత్రగాడు చిరునవ్వుతో మాయమయ్యాడు. అప్పటి నుండి అనయ్య మనసు మారింది. చదువులో ముందుకు వెళ్ళాడు. గ్రామానికి ఆదర్శంగా మారాడు. దీపం మళ్ళీ కనిపించలేదు, కానీ అనయ్య జీవితమంతా వెలుగుగా మారింది. కథ నైతిక బోధ. నిజమైన మాయ కోరికల్లో కాదు, మంచి మనసు కష్టం చేయడంలో ఉంటుంది.